అమెరికాలో ఇండిపెండెన్స్ డే ఇంత బాగా జరుగుతుందా? నాకు తెలీదు సుమి. మీకు ఈవెంట్ మొత్తం చూపించాలా? ఫస్ట్ కొంచెం గ్లింప్స్ చూడండి. రీసెంట్‌గా నేను ఒక డాన్స్ వీడియో అప్‌లోడ్ చేశాను. దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ చాలా క్వెషన్స్ కూడా వచ్చాయి. అసలు ఇండిపెండెన్స్ డే రోజు మీరు బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? రోడ్ల మీద ఎందుకు డాన్స్ చేస్తున్నారు? అసలు ఇదంతా ఏంటి? అని చాలా చాలా క్వెషన్స్ వచ్చాయి. ఈ వీడియోతో నేను ఆ క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్వెషన్, ఇండిపెండెన్స్ డే రోజు బోనాలు ఎందుకు చేశారండి అని. మేము బోనాలు చేయలేదండి. తెలంగాణ స్టేట్‌ని రిప్రజెంట్ చేసాం. మాలాగే డిఫరెంట్ స్టేట్ వాళ్ళు వాళ్ళ కల్చర్స్ని రిప్రజెంట్ చేశారు. ఎంత పెద్ద పెరేడ్ జరిగిందో తెలుసా? నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఆ పుచ్చి ఫ్లాగ్ చూస్తే ఎంత ముచ్చటేసిందో. నేను కూడా ఆ ఫ్లాగ్స్ తీసుకుని అందరికీ పంచిపెట్టాను అనమాట. చాలా ఎంతూజియాస్టిక్గా తీసుకున్నారు అందరూ కూడా. సెకండ్ క్వశ్చన్, అసలు రోడ్ల మీద ఎందుకు డాన్స్ చేస్తున్నారు మీరు అని. మేము రోడ్ల మీద ఏం డ్యాన్స్ చేయట్లేదండి. ఈ ఈవెంట్ కోసం గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఒక 3 hours ఈ రోడ్స్ అన్నీ మా కోసం మేము బ్లాక్ చేసుకుంటామని వాళ్ళు పర్మిషన్ ఇచ్చి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ ఈవెంట్ జరిగినప్పుడు మా డ్యాన్స్ని రికార్డ్ చేసుకోలేదు మేము ఎవరం. ఓన్లీ నేను ఒక్కదాన్నే రికార్డ్ చేసుకున్నాను అనమాట. అది కూడా సైడ్ యాంగిల్లో వచ్చింది. సో ఫ్రంట్ యాంగిల్లో డ్యాన్స్ లేదు, మళ్ళీ మనం ఇలా రెడీ అవ్వమని చెప్పి ఆల్రెడీ బ్లాక్డ్ అయి ఉన్న రోడ్లోకి వెళ్ళి మేము కెమెరా పెట్టుకుని డ్యాన్స్ మళ్ళీ చేసామన్నమాట. సో అది చూసి మీరు రోడ్ల మీద మేము డ్యాన్స్ చేస్తున్నాం అని అనుకున్నారు. కానీ అది యాక్చువల్గా ఆల్రెడీ మా కోసం బ్లాక్ అయి ఉన్న రోడ్సే అనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం ఇండియాలో ఇండిపెండెన్స్ డే చేసుకుంటాం కదా, అలాగే అమెరికాలో కూడా చేసుకున్నాం. కాకపోతే మనం ఒక చిన్న కమ్యూనిటీలో చేసుకుంటాం. ఇక్కడేమో ఒక పెద్ద స్కేల్లో జరిగింది. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ వాళ్ళు అటెండ్ అవుతారు కదా. ఈవెంట్ 2 different పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్. మేము అందరం వచ్చినప్పుడు ఏదో ఒక ప్లేస్లో గ్యాదర్ అవ్వాలి కదా. సో ఒక ప్లేస్ తీసుకుని దాన్ని నీట్గా డెకరేట్ చేశారనమాట. ఇండియా ఫ్లాగ్స్ పెట్టారు, ఇండియా మ్యాప్ పెట్టారు, నీట్గా ప్రాప్స్ పెట్టి డెకరేట్ చేశారు. మేము అంత రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఎక్కడో అక్కడ ఫొటోస్ రీల్స్ తీసుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకనమాట ఇదే ప్లేస్లో డిఫరెంట్ స్టేట్ వాళ్ళు వాళ్ళ స్టాల్స్ పెట్టుకున్నారు. సో మనకు ఆ స్టేట్ గురించి, ఆ స్టేట్ గొప్పదనం గురించి తెలుసుకోవాలి అంటే ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇండియా డే పెరేడ్. ఇదే హైలైట్ ఆఫ్ ద ఈవెంట్. ఈ ఈవెంట్ కోసం ఒక రోడ్ బ్లాక్ అయిందని చెప్పాను కదా. సో వన్ ఆఫ్ ద ఎండ్స్లో స్టేజ్ సెటప్ చేశారు. సో పెరేడ్కి అది ఎండ్ పాయింట్ అనమాట. పెరేడ్ అంటే తెలుసు కదా, నడుచుకుంటూ వెళ్తాము, మన స్లోగన్స్ చెప్పుకుంటూ వెళ్తాము. సో ఇండిపెండెన్స్ డే ఈవెంట్ కాబట్టి మన ఇండియా స్లోగన్స్ చెప్పుకుంటూ వెళ్ళాం. కానీ ఇన్ని స్టేట్స్ వాళ్ళు ఎలా వెళ్ళారు? ఎలా అంటే ఒక స్టేట్ తర్వాత ఒకళ్ళు మాకు ముందే ఒక షీట్ వచ్చిందనమాట. ఫస్ట్ ఈ స్టేట్ వాళ్ళు నుంచోవాలి, సెకండ్ ఈ స్టేట్ వాళ్ళు నుంచోవాలి అని. పెరేడ్ చూసే వాళ్ళకి మా స్టేట్ ఏదో తెలియాలి కదా, అందుకని మేము హోర్డింగ్ పట్టుకున్నాం అనమాట. లైక్ తెలంగాణ అని మేము, ఆంధ్రప్రదేశ్ అని వేరే వాళ్ళు, మహారాష్ట్ర, మిజోరం, రాజస్థాన్, పంజాబ్ అలా హోర్డింగ్స్ పట్టుకుని, అండ్ మాకంటూ ఒక ఫ్లోటీ ఉంటుంది, దాన్ని నీట్గా డెకరేట్ చేసుకుని, ఇప్పుడు తెలంగాణ కాబట్టి మనం తెలంగాణ స్టైల్లో డెకరేట్ చేసి ఆ ఫ్లోటీ పట్టుకుని నడుచుకుంటూ పెరేడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. వెన్ వీ రీచ్ ద స్టేజ్, దట్ ఈజ్ అవర్ ఎండ్ పాయింట్. అక్కడ పర్ఫార్మెన్సెస్ ఇస్తాం. మన పర్ఫార్మెన్సెస్ మనం ఇచ్చి మనం తప్పుకుంటాం. నెక్స్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అసలు ఆ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి నా భూతో నా భవిష్యత్తు. ఎంత బాగున్నాయో తెలుసా, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఈవెంట్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, సియాటల్లో కొత్తగా పెట్టారు. అండ్ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ అనమాట. ఖర్చు అయితే చాలా బాగానే అయింది. ఎందుకంటే చిన్న ఈవెంట్ ఏం కాదు కదా, చాలా ఖర్చు అయింది. ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎందుకులేండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మాకు ఈ ఈవెంట్ గురించి ఎలా తెలుస్తుంది అని. అందరికీ సోషల్ మీడియా త్రూ తెలిసిపోతుంది. బికాజ్ మనకి సోషల్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో పేజెస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఒక 1 month ముందే మనకి పోస్టర్స్ రిలీజ్ చేస్తారనమాట. ఆ పోస్టర్స్ చూస్తే మనకు తెలిసిపోద్ది. సో వాట్సాప్లో షేర్ చేస్తారు, వాళ్ళ ఇన్స్టా పేజ్ ఫాలో అవుతుంటే అందులో కూడా పోస్ట్ చేస్తారు. సో సోషల్ మీడియాలో ఉంటే ఆబ్వియస్గా తెలిసిపోతుంది మనకి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇలాంటి ఈవెంట్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఎలా?
నేనైతే ఒక డ్యాన్స్ టీచర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఈషా డ్యాన్స్ అకాడమీ అని. అక్కడ కీర్తి అనే ఒక టీచర్ ఉంటారు. తను కోలాటం నేర్పిస్తారనమాట. ఏ ఈవెంట్ ఉన్నా కూడా తనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మాకు ఈ ఈవెంట్లో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కావాలి అని చెప్పి తనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తను మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మేము ఇంట్రెస్టెడ్ ఉండి లేకపోతే ఆ టైంలో మేము బిజీగా లేకుండా ఖాళీగా ఉంటే మమ్మల్ని ఆ డ్యాన్స్లోకి తీసుకుంటారు. 4 ప్రాక్టీసెస్ ఉంటాయి అండ్ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ రిగరస్ ప్రాక్టీస్ అనమాట. మనకి డ్యాన్స్ ఎంత బాగా వచ్చు రాదు అన్నది సంబంధం లేదు, ఆవిడ నేర్పిస్తారు అంతే. సో మనం నేర్చేసుకుని హ్యాపీగా డ్యాన్స్ చేసేయచ్చు. మీకు ఈ ఈవెంట్ ఎలా అనిపించింది? బాగుందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్స్లో అడిగేయండి, చెప్పేస్తా. నెక్స్ట్ వీక్ బతుకమ్మ ఈవెంట్ ఉంది, ఆ వీడియోతో వచ్చేస్తా. డోంట్ ఫర్గెట్ టు లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.